మాటల మధుని చూసి నాలో తరగని తహతహ దూకి నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది. డాన్సులకేం తక్కువ లేదు, నా కాపురం ఇలా తగలడింది. కుక్కర్లు వాడే రోజుల్లో ఇలా కిరోసిన్ స్టవ్లు గుద్దుకుంటూ బతకాల్సి వస్తుంది. ఆమని ఎందుకు చిరాకు పడతావు ఆమని? సంసారం అంటే పక్కల్ని చూసి చేయడం కాదామని, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవడం చేయడమే సంసారం ఆమని. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నాను మిమ్మల్ని జగపతి బాబు? పక్కింటి ఆవిడగా పట్టు చీరలు అడిగానా, ఎదురింటి ఆవిడగా నెక్లెస్లు అడిగానా? ఏదో ఈ కిరోసిన్ స్టవ్ గుద్దుకునే ఛాన్స్ వదిలేసేసి ఒక గ్యాస్ సిలిండర్ నా మొహాన్ని పడేయండి అంటున్నాను. ఆమని కాకిలాగా కకృతి పడి సంసారం చేసే కంటే హంసలాగా 5 రోజులు సంసారం చేసినా చాలామని. ఆప్తారా మీ కాగోల ఫిలాసఫీలు చెబితే కడుపు నిండదు జగపతి బాబు. బయటనేమో నీ మొగుడు శ్రీరామచంద్రుడు అని మంచి పేరుంది, ఇంట్లోనే సంపాదన నిల్లుంది. ఆమని దురాశ దుఃఖానికి చేటామని, పేదరికం పెళ్ళానికి చేటు. బాగా డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుని ఉంటే నడుము మీద టాటోలు వేసుకుని బతికేదాన్ని. ఎవరండి మీరు? నా పేరు జజజ్జ రోజా, అపర కోటీశ్వరరాలని. బో, కోటీశ్వర్లు మాలాంటి కూటికి లేని వాళ్ళ ఇంటికి రావడం ఏమిటో? నీకు ₹1 కోటి ఇద్దామని వచ్చాను. నాకా ₹1 కోటి? అయ్యో రామా. లేవండి. రోజా గారు ₹1 కోటి? అమ్మో, నా మతి మరుపు మండ. అయ్యో, కూర్చోండి అమ్మా, కూర్చోండి. అమ్మా, కాఫీ కావాలా, టీ కావాలా? నాకు నీ మొగుడు కావాలి. నా మొగుడా? నీ మొగుడిని నాకు అమ్మితే ఈ ₹1 కోటి నీకు ఇస్తా. నా మొగుడికి ₹1 కోటి ఇస్తానంటే ఒక్క నా మొగుడే కర్మ, నా ఫ్యామిలీ మొత్తాన్ని అమ్మేస్తా. ₹1 కోటి? ఆమని తప్పు చేస్తున్నావు ఆమని. హూ ఆర్ యు? నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. ఈ ఆడవాళ్ళు క్షణాల్లో మారిపోతారు. మొగుళ్ళ కంటే డబ్బు ఎక్కువైపోయింది ఈ ఆడవాళ్ళకి ఈ మధ్యలో. జగపతి బాబు, వెళ్దామా? నేను రాను. నేను నిన్ను కొన్నాను. అయితే వస్తాను. రా. జగపతి బాబు, ఇదే ఈ జజజ్జ రోజా సామ్రాజ్యం. ఎవరక్కడ? అమ్మా మేడం. అరే భాన్చందర్, అరే శ్రీకాంత్, అరే వినోద్ కుమార్, మీరేంట్రా ఇక్కడ? నీలాగే వీళ్ళందరినీ డబ్బులు పెట్టుకున్నాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళందరినీ కొనుక్కోవడానికి మా మగాళ్ళు బర్రెలా గొర్రెలా? ఇంతమంది మగాళ్ళు ఎందుకు కొనుక్కుంటున్నారని అడుగుతున్నా. ఎందుకంటే నాకు మగాళ్ళంటే ద్వేషం, మగాళ్ళంటే అసూయ, మగాళ్ళంటే ఈర్ష, మగాళ్ళంటే కక్ష. రామ్ గోపాల్ దీక్షేం కాదు ఇది. టూ మచ్ రోజా గారు, ఇది కరెక్ట్ కాదు రోజా గారు ఇది. అమ్మో జగపతి బాబు, నీకు దండం పెడతా. ఆ జజజ్జ రోజా చెప్పినట్టు నువ్వు లేకపోతే తర్వాత పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఏం మాట్లాడుతున్నావు భాన్చందర్? నువ్వు ఏం మాట్లాడుతున్నాను? రోజు రోజుకి ఆవిడ ఆగడాలు ఎక్కువైపోతున్నాయి తెలుసా నీకు? ఏంటో నేను చెప్పానా, జజజ్జ రోజాకు మాటలు తక్కువ, మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువ. చీరలన్నీ ఉతుకో. ఆడదాని చీరలు నేను ఉతకాలా? ఈ జన్మలో కాదు కదా, 10 జన్మల వరకు జరగదు. మీ మగాళ్ళు నాకు నచ్చని ఈ అహంకారమేరా? పట్టుదలకు పోయి నీ ప్రాణాలు తీసుకోకు జగపతి బాబు. ఉతుకున్నాయన, నీకు దండం పెడతా. ఉతుకున్నాయన. అమ్మా నేను ఉతకను. ఎలా ఉతకవో నేను చూస్తాను. ఉతకవా? ఏయ్! నీకు దండం పెడతా. మా ప్రాణాలు తీసే వరకు నువ్వు ఆగవా? ఆహా! ఒక మగాడి ఆర్తనాదం ఒక ఆడదానికి ఎంత వినసొంపుగా ఉంటుందో తెలుసా? ఆ కర్ణాటక సంగీతం విన్నట్టుంది. మీకోసం కాకపోయినా వాళ్ళందరి కోసం ఉతుకుతాను చీరలు. మగ జాతి కోసం ఉతుకుతావా చంద్ర? వాళ్ళ కోసం కాదు, నా కోసం ఉతకాలి. లేకుంటే మీకోసమే ఉతుకుతా.
ఏయ్! చీర చిరిగిందో నీకు చిరిగిపోద్ది. ఇప్పుడు మీ నలుగురికి ముగ్గుల పోటీ పడతాను. ఏంటి రోజా గారు ఇది? మగాళ్ళు ముగ్గులు వేయడం ఏంటండి? మరి టూ మచ్ గా మాట్లాడతారు. మోసుకొని ముగ్గేయండి. నేను వెయ్యానండి, నేను వెయ్యాను. నువ్వు మమ్మల్ని చంపే వరకు వదిలేటట్టు లేవయ్యో. నీకు దండం పెడతాం. మొగాలు ముగ్గేయచ్చు, తప్పేం లేదా. ముగ్గేయడం పెద్ద బ్రహ్మ విద్య కదా. వచ్చు అరే భలే దొక్కుతున్నారు మేడం, సూపర్ మేడం. ఇక్కడ దొక్కండి, ఇక్కడ దొక్కండి. తొక్కండి తొక్కండి మేడం. ముగ్గునైనా మొగలైనా తొక్కడం మీకు అలవాటే కదా మేడం. తొక్కండి తొక్కండి. ఏంటి రోజా గారు? ముగ్గేస్తుంటే తొక్కలు, ముగ్గు తొక్కుంటే తొక్కుడు పిల్లలు అనుకుంటారండి మీరు. ఏ ఏ నేను ముగ్గు తొక్కితేనే అంత ఫీల్ అవుతున్నావే? మీరు మా జీవితాన్ని తొక్కేటప్పుడు లేదా? రోజా గారు మీరు ₹1 కొని 2 కోట్లు టార్చర్ పెడుతున్నారు మీరు. ఆ? హలో, ఇంకో మగాడున్నాడా? ఎక్కడ్రా? ఆహా, వాణ్ణి 2 కోట్లు పెట్టి కొడేస్తాను. వస్తున్నాను వస్తున్నాను. రామచంద్ర ఏంట్రా ఇది? మగాళ్ళని ఫ్రూట్స్ కొన్నట్టు కొనుక్కుంటుంది ఏంట్రా ఆవిడ? నీకు దండం పెడతా. ఆవిడ బయటికి పోయినప్పుడు ఒక 2 నిమిషాలు పడుకోవడానికి టైం దొరుకుతుంది. మాటలు వద్దురా. పడుకో. ఏం పడుకునేది భానుచంద్ర? పడుకో. అసలు పడుకో. మగజాతి పడుకుందా? మగజాతి పడుకుంటే దేశం ఎలా నడుస్తుంది? నడవదు కదా, ఎందుకంటే దేశాన్ని వీళ్ళే నడిపిస్తున్నారు. పడుకోకూడదు కదా. పడుకోకూడదమ్మా. మగజాతి లేవండి, లేవండి. ఏంటి రోజా గారు సాకులు ఇస్తున్నారంటే మీరు? ఆ? ఒక్క షాక్కే మీరు ఇంతలా అరుస్తున్నారే. మీరు మమ్మల్ని ఎన్ని షాకులు ఇచ్చారా? షాకుల మీద షాకులు, షాకుల మీద షాకులు, షాకుల మీద షాకులు ఇస్తున్నారు కదరా. మూసుకొని ఇట్రండి, మీకు ఇప్పుడు ట్యూషన్ చెప్పాలి. రండి కూర్చోండి. ట్యూషనా? అర్ధరాత్రి 2 గంటలకు ట్యూషన్ ఏంటి మేడం? అర్ధరాత్రి 2 గంటలకు ఫుల్ గా తాగి ఇంటికి వచ్చి టక 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 అంటూ డోర్ కొట్టి మమ్మల్ని నిద్ర లేపి ఏమే మట్లాండవే చికెన్ అని చెప్పి మమ్మల్ని లేపినప్పుడు లేదా? ఇప్పుడు మిమ్మల్ని లేపుతుంటే కాలుతుందా? కూర్చోండి. కూర్చోరా మేడం. కూర్చో. కూర్చో. చెప్పండి, నేను చెప్పినట్టు. ఈ లోకానికి ఆడదొక దేవత, ఈ లోకానికి ఆడదొక దయ్యం. దయ్యమా? ఎవడా? కన్నితో అయ్యిపోతారు. అది కుక్కల్ని యాసిడ్ పోసి తగలడేస్తారు. ఎవరున్నారు చెప్పండి. మొగాడి కంటే ఆడదే గొప్ప, మొగాడి కంటే ఆడదే గొప్ప. ఈ సృష్టికి మూలం ఆడదే, ఈ సృష్టికి మూలం ఆడదే. ముష్టి కూడా, ముష్టి కూడా. కొట్టు 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 రా. వీళ్ళందరూ చెప్తున్నారు, నువ్వు చెప్పట్లేదేంటి? నాకు కొద్దిగా విషం పొట్టి చంపే మేడం, చచ్చిపోతాను. కానీ దేశానికి విరుద్ధమైన మాట నేను చెప్పను మేడం. అతనితోనే చెప్పించాలి. ప్రకృతి చెప్పు, ఆడది గొప్ప అని చెప్పు. నా నాలుకైనా కోసుకుంటాను కానీ చెప్పనంటే చెప్పను. చెప్పాలి చెప్పాలి. నిన్ను కాదు, నిన్ను నువ్వు ఏం చేస్తున్నా మేడం? ఎట్టి రోజా గారు, ఈ సంఖ్యలు ఆడదాని అహంకారానికి నిదర్శనం, గుర్తుపెట్టుకోండి. మా మగ జాతిని కాపాడడానికి ఎక్కడో ఒక మగాడు కంకణం పట్టుకొని పుట్టే ఉంటాడు మేడం. అబ్బో, దాశరథి నువ్వే దిక్కని నమ్మడమా, కరుణాపయోనిధి. ఏ ఎక్కడా రాలేదే? ఆయనకు పాట వినబడినట్టుంది. ఇప్పుడు 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 సీతారామ స్వామి నే చేసిన నేరమదేవి, నీ దయ చూపవదేమి, నీ దర్శనమీయవిదేమి. దాశరథి కరుణాపయోనిధి. చూడు రోజా, మా మగవాళ్ళని ప్రేమతో కొను.
లొంగిపోతాం. అనురాగంతో కొనండి, కరిగిపోతాం. మగవాళ్ళం భర్తలమే గారి బానిసలం కాదు. డమ్మీ రోజా నీకే కాదు, అసలు రోజా నీకు కూడా చెప్తున్నాను. ఎంత ఆనందం మీ ఇద్దరు ముఖాల్లో చూసాను నేను. రేష్మి రోజా ఇంత ఆనందపడతారా? చూడ జనాయి పేరు జగతి బాబు, శ్రీకాంత్, భానుచంద్ర, వినోద్ కుమార్ ఎంతకాలం పాటు చేస్తారు? మా మీద పంచులేస్తే మీరు నవ్వుతారు కదా సార్. మీరు అర్ధరాత్రిలో ఇంట్లోకి వచ్చి చికెన్ చెయ్యి, మటన్ చెయ్యి అంటే ఎవరు చేస్తారు? ఇప్పుడు తెలిసిందా కష్టం? ఎప్పుడన్నా అడుగుతున్నాడు ఈ రోజులు అసలు చికెన్ చేయి, మటన్ చేయని చేయమని మనం చెప్పొద్దు సంతోషం. అంతే కదా సార్. ఎంతమంది మగవాళ్ళు బయటికి అంత గంభీరంగా బతుకుతున్నారు, వీళ్ళకేం తెలుసు? ఏం తెలుసు సార్? అది మాకు తెలుసు. మరి తెలిసి కూడా ఈ శాడీలు ఏంటని మీకోసం వస్తుంటే ఆపేశారు. ఆపేశారు సార్. మరి ఇంతకంటే రౌడీసం, ఇంతకంటే దుర్మార్గం ఏది? ఎలాగో ఒక శక్తి ఉన్నప్పుడు మగవాడిని కాబట్టి తెగించి వచ్చేసారు. ఇంకెప్పటికీ మీకు కష్టాలు ఉండవు. జాగ్రత్తగా ఉండండి. చంద్ర ఒకసారి చెప్పు. ఆడాళ్ళు హింసావాదులు మనమ్మ. Attention! Sunday days. About turn. శేషు, అబౌట్ టర్న్ అంటే వెనక్కి తిరగాలి శేషు. ఇలా తొంగి చూసి కింద చూడడం కాదు శేషు. సారీ సార్. 20 సంవత్సరాల నుంచి సారే చెప్తున్నావు. బార్డర్ లో జవాన్ అంటే బాడీ గార్డ్ లో ఉండాలి శేషు. నువ్వు బార్డర్ లో బఫూన్ లో ఉన్నావు. తల దించుకోవడం కాదు. నీకు గన్నిచ్చి 20 సంవత్సరాలు ఉంది. ఇప్పటి వరకు ఒక బుల్లెట్ అయినా వాడావా నువ్వు? అవకాశం రాలేదు సార్. అవకాశం రావడానికి ఏదైనా సినిమా ఛాన్స్ అనుకుంటున్నావు శేషు? అటు యుద్ధం జరుగుతుంటే నువ్వేమో ఇటు తిరిగి గన్నికి గాలం కట్టి మడుగులో చేపలు పడతావు. ఆ బాటలు నువ్వు చేపలు కప్పలు పడుతున్నావు అని చెప్పి కొత్త బాటను తీసుకొచ్చా. ఇక్కడ నువ్వు చేపలు గిప్పలు పడడానికి చెరువులు ఏం లేవు. ఉన్న జవాన్లను కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా ఉండు. అర్థమైందా? బి అలర్ట్. అరుస్తారు ఎందుకు? అలానే అరవాలి. బార్డర్ అంటే ఇలాగ అలర్ట్ గా ఉండాలి. జేబులో ఏంటది? ఏం లేదు సార్. జేబులో ఏదో ఉన్నట్టుంది. ఏంటది? ఏమీ లేదు సార్. ఏం లేదంటావు. జేబులో ఏదో పెట్టుకొని గాలం. ఈ దరిద్రపు చేపలు పట్టే అలవాటు ఎలా వచ్చిందో నీకు అర్థమైందిలే. ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. నువ్వు ఆల్రెడీ వీక్ గా ఉన్నావు. ఇంకా వీక్నెస్ అవసరమా నీకు? బీపీ తగ్గించుకోండి. హై బీపీ వచ్చిందా నీ వల్ల? ఇంతకు ముందు హైవే కూడా ఎక్కేవాడిని కాదు నేను. పిచ్చి పిచ్చి చేష్టలు చేయకుండా అలర్ట్ గా ఉండండి. అర్థమైందా? ఈడు నేను డ్యూటీలోకి వచ్చేటప్పటికి షెడ్యూల్ కూడా వేసుకోలేదు. ఈ నా మీద బీపీ తెచ్చుకుంటాడేంటి? బీపీ అట బీపీ. బీపీకే బ్రాండ్ అంబాసిడర్ ఇక్కడ. లో బీపీలో ఉండలేదు సార్. హై ఆఫీసర్ కదా, కాస్త బీపీ ఉంటుంది సార్. మీరు కూర్చోండి. మీకు పిల్లలు ఎంతమంది? ఇంకా పెళ్ళే కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదేంటి? జాబ్ కొట్టాలని జాబ్ కొట్టేసరికి ఈ గ్యాప్ లో నా ఏజ్ కొట్టేసి. ఏజ్ కొట్టేసిందా? ఫీజు కొట్టేసిందా? అడవిలో ఉడుములు అంటోని పర్సనాలిటీలు చూసి బఫెలో అనుకుంటున్నారేమో. స్టిల్ ఐ యామ్ ద లయన్. అలర్ట్ 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 అమ్మా. అందరూ లేడీ ఆర్మీస్ ఉన్నారేంటి? వాళ్ళ దేశంలో మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళ ఎక్కువ సార్. ఎంత బతికి ఆడవాళ్ళ మీద యుద్ధం చేయాలా? అవును. దీనికంటే చెల్లు చేపలు పట్టుకోవడం బెటర్. మేము గన్నులు డ్రాప్ చేసాం, మీరు కూడా చేసేయండి. పనా సినిమాలో కాజల్ లాగా ఉన్నావు. నీ పేరేంటో? మాయా. నా పేరేంటో తెలుసా? షేకింగ్ శేషు. షేకింగ్ నీ ఇంటి పేరా నీ ఒంటి పేరా? ఒకసారి షేకండి ఇచ్చి చూడు. ఇంటి పేరా ఒంటి పేరా తెలుస్తుంది. మన మీద మనం పంచలు వేసుకోకూడదురా. పొరుగు దేశంతో కూడా స్నేహం పెంచుకోవద్దు. ఇక్కడ ఒక శేషు ఉండగా అక్కడ ఇంకో శేష. మీరేంటి సార్ ఆ బాటకి వెళ్ళిపోయారు? పొరుగు దేశంకి వెళ్ళిపోయారు సార్. ఇట్లాంటి భారత రండి. ఎక్కడ పాము? థ్యాంక్ యూ శేషు, నన్ను కాపాడినందుకు. నాకు పాములంటే చాలా భయం. నాకు పాములు అంటే చాలా సరదా. అవునా? శేషు, శత్రు దేశం బాటలోకి వెళ్ళి ఏం చేస్తున్నావు శేషు నువ్వు? వచ్చేస్తాను సార్. పాపం వాళ్ళు పాము అని భయపడుతుంటే ఆ పాము నుంచి కాపాడాను సార్. ఎప్పుడు చూసినా పాములు కప్పలు చేపలు పట్టడం తప్ప కన్ను పట్టుకోవరా నువ్వు? పట్టుకుంటానండి. ఏంటి పట్టుకునేది? వయసుకు తగ్గ పని చేసేసు. పిచ్చి పిచ్చి శేషాలు చేయకు. నువ్వు చేసిన పనికి ఈ రోజు పనిష్మెంట్ ఉంటుందో తెలుసా? ఈ రోజు సెంట్రీ డ్యూటీ నీదే. ఏంటంటే? సెంట్రీ డ్యూటీ నీది. ముగ్గురు జవాన్లు పడుకొని రెస్ట్ తీసుకోండి. మేల్కొని డ్యూటీ చేయ. అక్కడ ఈడ
నాకే అనుకుంటే నా వయసుకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు దరిద్రుడు. సారీ శేషు, నా వల్లేగా మీ కమాండర్ నిన్ను తిట్టింది. ఐఎమ్ వెరీ సారీ. వాళ్ళు ఇచ్చే వాల్యూ మీద ఎప్పుడైనా ఇచ్చారా? ఇంత మంచి మనసు ఏంటి బాయా నీకు? ఇంత మంచి మనసున్న దానివి ఆ దేశంలో ఎలా పుట్టావు? నువ్వు ఆ దేశంలో పుడతావని తెలియక తీయనిది ఈ చిరుగాలి మనసైనది, ఈ వాయి మాయనిది, ఇంతకు మించి ఏమున్నది. శేషు, మా దగ్గర బాంబులు అయిపోయాయి, కొన్ని బాంబులు ఇస్తావా? మా రోడ్ రాగానే ఇచ్చేస్తాను. బాంబులు అయిపోయా? నేను ఇస్తాను. రే చేదిరా, బాంబులు ఎక్కడ తీసుకెళ్తున్నారు శేష్ గారు? వాళ్ళకి బాంబులు అయిపోయాట్రా. ఓ బొట్టిస్తున్నాను. బయట తొప్పిందా మీకు బాంబులు వేయడం ఏంటంటే శత్రు దేశానికి? శేషు, ఇవి పేల్తాయా? డౌటా? సార్ కమాండర్ గారు, అర్జెంట్ గా రావాలి, ఇక్కడ కొంపలు మునిగిపోతున్నాయి సార్. అవును, ఈ అడవిలో బ్యూటీ పార్లర్కి ఎక్కడికి వెళ్తావు? శేషు రే శేషు, మర్యాదగా బయటికి రాక పేల్చి పడేస్తాను. ఏమనుకుంటున్నావు? ఇట్రా. ఏం చేస్తున్నారు నువ్వు శత్రు దేశంలోకి వెళ్ళి? పాపం వాళ్ళకి బాంబులు అయిపోయాడు సార్. ఓ బుట్ట మన దేశంలో ఉంటే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను. లోడ్ వచ్చాక ఇచ్చేస్తాన్నారు. ఏమాయా? శత్రు దేశానికి బాంబులు ఇస్తున్నావా? ఇదేమన్నా ఉల్లిపాయలు అనుకుంటున్నారా? నీ పొలంలో పడితే వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళ పొలంతో పడితే నీకు ఇవ్వడానికి బాంబులు ఎవరు అప్పిస్తారా? దరిద్రుడా, మధ్య ఏమైనా పోయిందా నీకు? శేష్ గారు మతుండే చేస్తున్నారు ఇలాంటి పనులు. అబ్బా, ఆహా, నాకు గోరంత వయసు లేదు. మీరు కూడా నన్ను తిట్టివలరా దరిద్రులారా. శేషు చేసుకోలేదు, బాసలేదు. ఇక నుంచి నేను ఉద్యోగం చేయను. మీ డ్యూటీలు మీరు చేసుకోండి, మీ యుద్ధాలు మీరు చేసుకోండి. మీరు కావాలంటే మీకు వచ్చిన పథకాలన్నీ మెల్ల దిగేసుకోండి. నేను వెళ్ళిపోతాను. నా బ్యాగ్ ఏది? శేషు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? హనీమూన్కి. శేషు సార్, ఇంతవరకు మీ దేశానికి నేను చేసిన సేవ చాలు. డన్, క్షమించండి. శేషు, ఏమన్నా తెలివి ఉందా? ఒక మైండ్ ఉందా చేస్తున్నా? కమాండర్ గారు, మన ఇంట్లో బర్రె ఉన్నంతసేపు బర్రె వాల్యూ తెలియదు సార్. మనం బయట నుంచి పాలు కొనుక్కొని వస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది బర్రె వాల్యూ. శేషు, మన దేశంలోకి, మన దేశం బాటలోకి రా శేషు. దేశం దేశం దేశం, మన దేశం నాకేమిచ్చిందండి? ఏజ్ బార్ అనే బిరుదు తప్ప. మన దేశంలో టీ అడిగితే షుగర్లెస్సా అని అడుగుతారు. అమ్మాయిని అడిగితే మీ అబ్బాయికా అంటారు. అవమానించారే గాని ఎప్పుడైనా ఆనందింపజేశారా? శేషు, ఒక కమాండర్ కి తలదించుకొని సారీ చెప్తున్నా శేషు. మన దేశానికి రా శేషు. ఎందుకు రావాలండి? ఎందుకు రావాలి? నేను రాను. ఇక నుంచి మీ దేశానికి నాకు ఏమీ సంబంధం లేదు. నా పేరు కూడా మార్చేసుకున్నాను. శేషు ఉల్బిత్తిర్ ఖాన్. శుక్రియా శుక్రియా. శుక్రియా శుక్రియా. ఎప్పుడైనా మన దేశంలో నాకు డబ్బులు పెట్టారే గాని వీళ్ళలాగా సలాములు కొట్టారా మీరు? మై డియర్ గర్ల్స్, మీ అందరి కోసం పులిహార తీసుకొచ్చాను, పెడతాను, తినండి. ఉప్పు తిన్న విశ్వాసాన్ని మర్చిపోతున్నావురా నువ్వు. ఎక్కడ పెట్టారా ఉప్పు? బీపీ బీపీ అని ఉప్పు వేయలేదు కదా ఓ రోజు కూడాను. డౌన్ ద గన్స్. ఇదేంటో తెలుసా? టైం బాంబ్. ఒక్క నొక్కు నొక్కాను అనుకో, మొత్తం మీరందరూ మాటాస్ అయిపోతారు. మర్యాదగా మీరందరూ మా దేశానికి రండి, నా వెనకాల ఫాలో అవ్వండి. వీళ్ళందరినీ లోపల పెట్టండి. కమాన్. శేషు, Yes. నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది శేషు? గాలం. చేపల గాలంతో చేపలనే కాదు పాపలను కూడా పట్టొచ్చు. అందుకే మన ప్రతి సైనికుడికి గన్నతో పాటు ఓ గేలం ఒకటి ఇచ్చేయండి, యుద్ధంలో సేఫ్గా ఉంటారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. ఏం చేస్తున్నావు? ముగ్గేస్తున్నా. అది ముగ్గులాగా లేదు. కబడ్డీ గ్రౌండ్ గీతలా ఉంది. అమ్మాయి, ముగ్గేయడం వచ్చా? రాదు. ఈ రోజుల్లో అమ్మాయికి ముగ్గేయడం రాదు. కుర్రాలని ముగ్గులో దింపడం ఒకటే వస్తుంది. ఆడదన్న తర్వాత సిగ్గుపడాలి. సూర్యుడు రాకముందే గుమ్మం ముందు ముగ్గు పడాలి. ఈ రెండు లేకపోతే అసలు నా దృష్టిలో ఆడదే కాదు. నువ్వేం ఆడదా అని నాకు అర్థం కాదు ముందు.
ఏరా విధమన్నారా విధవా? కళ్ళు ఏమన్నా జేబులో పెట్టుకొని వస్తున్నావురా? ఏమైంది బాయమ్మా? ముగ్గు కనపట్లేదారా? తొక్కుంటూ వెళ్తున్నావే? ముగ్గు అంటే చాటంత వెయ్యాలి, పేటంతా ముగ్గేసి నడవతంటే ఎలా? నేను ముగ్గు మీద నుంచి నడుచుకుంటూ వెళ్తా. ఏం చేస్తావు? రేయ్, నువ్వు మొలతాడు కట్టిన మగాడి అయితే నా ముగ్గు ముందు నుంచి వెళ్ళు. దాని తర్వాత నీకు అక్కడే పాతి పెట్టి నీ సమాధి మీద ముగ్గు అయిపోతే నా పేరు భయమే కాదురా. వెళ్ళరా, అరే వెళ్ళరా. ఏం వెళ్తావు? నువ్వు అలా గోసి కట్టి రంకెలేస్తే ఏం వెళ్తావు అంటున్నా. అనవసరంగా వచ్చా ఇటు. బాయమ్మతో పెట్టుకుంటే చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా, చెరుకు మిషన్లో చేయి పెట్టినట్టేరా. అమ్మాయి, బియ్యంలో నూకులు ఉన్నాయి, కొద్దిగా ఇసిరి పెట్టు. నేను లోపల కూరగాయలు కోసుకొని వస్తా. ఇసురు పెట్టాలా? జరిగి పెట్టు. ఇసురు పెట్టమంటే ఇసురు. ఇసురం అంటే దాంతో ఇసురుతున్నాయంట. ఇస్తరాకు ముఖం దానా? నువ్వే కదా ఎసురుమన్నావు. ఇసురమంది నేను ఇలా ఇలా ఇసురమన్నా. ఇలా ఇలా కాదు. పనోడు పందిరేస్తే పిచ్చుకలొచ్చి పడదొబ్బాయంట. అలా ఉంది నువ్వు చేసే పని. ఏం ఆడవాళ్ళు ఈ రోజులో ఆడవాళ్ళకి, ఆ రోజులో ఆడవాళ్ళకి, గోల్కొండకి మణికొండకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది మీ మొఖాల మండ. ఏం చేత కాదు మీకు మీ మొఖాల మండ. బాయం ఇంటికి వద్దన్నా. మా నాకు అందరు ఓట్లు కావాలరా. పదా బాయమ్మా. ఎవరు? నమస్తే బాయమ్మా. నమస్తే. వచ్చే ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. నీ ఓటు నాకే వేయాలి. నీకు టికెట్ ఇచ్చిన ఎదవెవడ్రా? వెనకత్ర కార్యకర్తలు ఉన్నారు. రాగి అనకు బాయమ్మా. ఒరే ఎదవా, రానద్దారా, అడ్డగాడిదా, కొనికి వాళ్ళోడా, చెత్త కుట్టోడా, నన్ను రానద్దంటావరా ఎదవా? మీ అమ్మకు నేను పురుడు పోస్తేనా నువ్వు పుట్టావరా అడ్డగాడిదా? నన్ను రానద్దంటావరా నువ్వు? నన్ను రానద్దంటావరా ఎదవా? అరే పనికి మాలోడా, నువ్వు ఎంత పెద్దోడా అయినా నా ముందు పనికి మాలోడు ఎదవా ఎదవా ఎదవా. అది సరే బాయమ్మా, నీ ఓటు మాత్రం నాకే వేయాలి బాయమ్మా. అప్పుడు నాకు 3 ఉంటే వేస్తాలే. పోరా ఎదవా, పోరా ఎదవా. బాయమ్మ ఇంకా మారలేదురా. ఎప్పటికీ మారదు. అదే ఆప్యాయత. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఎలకు తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తిరుగు రాదు. ఎలకెవరన్నా? అన్నే అమ్మాయి ఇట్రా. కొద్దిగా మిరపకాయలు దంచి పెట్టు. నేను లోపల వెళ్ళి పప్పు నానబెట్టేసి వస్తా. మిరపకాయలు దంచాలా? ఏం దంచుతున్నావే దాల్చిన చెక్క ముఖం దానా? ఇలా దంచితే నెలైన 4 మిరపకాయలు కూడా నెలగవే. ఇటువో. చూసావా, మనం దంచితే మనకు తెలియకుండానే ఆర్ఆర్ రావాలి. ఏం ఆడపిల్లలే మీరు? బా ముసల్దానా, గ్రైండర్ అండ్ మిక్సీ ఉన్న కాలంలో ఈ దంచడం ఏంటబ్బా? కాలం మారింది, నువ్వు కూడా మారు. అవునా? అమ్మో! కాలం మారింది కదా. అమ్మాయి ఎందుకన్నా కొట్టినప్పుడు మమ్మీ అను. మమ్మీ అనవే, మమ్మీ అనవే. అమ్మ కూడా నాకు ఇలాంటి తిట్లు. ఆవకాయ మారదు, అమ్మ మారదు. కొన్ని అలాగే ఉంటేనే బాగుంటాయి. మమ్మీలు, డిమ్మీలు, జిమ్మీలు, ఏంటో ఈ పేర్లు. మా కాలంలో కుక్కలకు పెట్టుకునే వాళ్ళం. ఇదేం పోయే కాలమో మనుషులకు పెట్టుకొని పిలిపించుకుంటున్నారు. మీ కాలం మీద కారం కొట్ట. అమ్మ కూడా ఇట్లాంటి తిట్లేదు. తిట్లేదు కాబట్టి ఇలా ఉండి తెచ్చావు. తిట్టుంటే ఇలా ఉండేదాన్ని కాదు. కాకరకాయ ముఖం దానా. పోవే ముసల్దానా. అక్కడ కూర్చో. నేను ఎందుకు పోతా? నాకంటే ముందు నువ్వే పోతావే. చచ్చిపోతావే. నువ్వు చచ్చిపో. నేను వెళ్ళిపోతానే. నువ్వు పో. పిశాచి. చచ్చిపో అంటే చచ్చి ఒక పని చేత కాదు. ఎలక ముఖం దానికి. నమస్కారం బామ్మ. ముసలి వాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. నీ పేరేంటో చెప్పు, రాసుకుంటాను. నా ముఖం మీద ముడతలు ఉన్నాయేమో, కానీ నా నరాల్లో నిప్పు మాత్రం ఇంకా అలాగే ఉందిరా. చూడా. వృద్ధాప్యం కనబడిందా? లేదు బామ్మ, లేదు. పింఛన్ ఇస్తావరా పిట్ట కొడుకు ముఖమోడా? రే, ఆ బాబుతో నాకు పెళ్లి చేసి చూడు. సంవత్సరం తిరగకుండానే ఆ బాబు చేతిలో ఇంకో బాబుని పెట్టకపోతే నా పేరు భయమే కాదురా. ఆశ
దోశ అప్పడం వాడ దానికి రప్పించాం. యవనంలో ఉన్న ఉద్రాలు రాది, దానికి రప్పించాం. అలాగే బామ్మ. ఏయ్ పళ్ళు రాలిపోతే అటెళ్ళు చంపేస్తావు, పళ్ళు రాలిపోతాయి, చచ్చిపోతావు. ఎరా పొట్టి పుడంక, ఎరా పొట్టి పుడంక, ఎక్కడికి వెళ్తున్నావు? నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను బామ్మ. వెళ్తే వెళ్ళావు కానీ నా తలకు రంగేసి వెళ్ళరా, నా తలకు రంగేసి వెళ్ళరా. మైండ్ తప్పిందా భయమా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వయసు పెరిగే కొద్ది చేదస్తు పెరుగుతుంది. ఎవరిని అడగాలి అర్థం కాదా నీకు? ఎలక్షన్ అయ్యేదాకా కోపం వద్దన్న. లేకపోతే ఏంట్రా? అది నన్ను తలకి రంగు ఏమంటుందా? నిన్న మున్సిపల్ గోడకి సున్నం వేసావుగా మరి. అది పేపర్ లో ఫోటో వేయించుకోవడానికి వేసా. ఇప్పుడు నా కోసం వేయి. నా ఓటు కావాలా వద్దా నీకు? అసలు నా స్థానం గురించి, నా స్థాయి గురించి తెలుసా నీకు? ఏంటని బోడి స్థాయి, నా స్థాయి ఏంటని స్థాయి, నా స్థాయి ఏంటో చూపిస్తాండ్రా ఎదవా నీకు. నన్ను ఎన్ని మాటలు అంటావురా ఎదవన్నారా ఎదవా నువ్వు? నామినేషన్ అయ్యి కూడా రూమ్ లో వేసేసి క్రేజీ బామ్మ. అరే ఎదవా, నీకు పురుడు పోసింది నేను, నీకు ఊపిరి పోసింది నేను. నువ్వు పుట్టగానే నీ పిట్టను పట్టుకొని ఆడుకుని నేను. నీ పెట్ట మీద మన్ను పడా, ముందు తలుపు తీయ, టైం అయిపోతుంది. నేను అయ్యాను, నేను నీ మీద హట్ అయ్యాను రా. భయమ లక్షలు లక్షలు ఖర్చు పెట్టాను ఎలక్షన్ కోసం. నామినేషన్ టైం అయిపోతుంది, తలుపు తీయ. నేను తీయా, నేను నీ మీద అలిగా కచ్చి, నీతో కొచ్చి నేను ఉండా, నేను పోతున్నా. తలుపు తీయండి. తాళం ఎక్కడో పడేసిందన్నా, ఎక్కడో కనబడతలేదన్నా. తలుపు పగల కొట్టండి రా. నామినేషన్ టైం అయిపోయిందన్న. కోర్టు ఇవాళ సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. చెమ్మక్ చంద్ర అనే వ్యక్తి పెళ్లాల మీద స్కిట్లు వేయడం వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని పెళ్లాలు అందరూ రోడ్డెక్కి ధర్నా చేయడంతో కోర్టు ఆ కేసును సుమోటోగా స్వీకరించి చెమ్మక్ చంద్రకి ఉరిశిక్షే కరెక్ట్ అని అభిప్రాయపడి ఉరిశిక్షను ఖరారు చేసింది. ఖైదీ నెంబర్ 208 ను ప్రవేశపెట్టండి. కంటి పాప కసిరిందా ఏ నిజము చూడనని, ఒంటి దారి మిగిలిందా నీడొకటే తోడు అని, ఓ చిరుగాలి. తిరిగింది సాల్ గాని వీరుని అవమానిస్తున్నావు నువ్వు. నీ చివరి కోరిక ఏమిటో చెప్పు. నాగబాబు గారితో ఒక మాట్లాడాలి. ఎవరైనా చనిపోయే ముందు పెళ్ళంతో మాట్లాడతానంటారు, పిల్లలతో మాట్లాడతానంటారు, కానీ నాగబాబు గారితో మాట్లాడతానంటావేంటి? అది మీకు అనవసరం, అదే నా చివరి కోరిక. సరే, అర్థం చేసుకోగలిగే వాడిని ఒక్కడే ఉన్నాను. నాగబాబు గారి ఫోన్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్? నాకు ఊరేస్తున్నారని బాధతో స్విచ్ ఆఫ్ చేసుకున్నారా, లేకపోతే నేను ఫోన్ చేస్తారని భయంతో స్విచ్ ఆఫ్ చేసుకున్నారా? జబర్దస్త్ గ్రూప్ ఉంది, నాగబాబు గారు దాంట్లో మెసేజ్ పెట్టు. హాఫ్ అన్ అవర్ క్రితమే ఆయన ఈ గ్రూప్ నుండి లెఫ్ట్ అయిపోయాడు. నేనున్నాను చంద్ర అన్న వ్యక్తి చివరికి గ్రూప్ లో లేకుండా పోయారా? పోనీ రోజా మేడంతో మాట్లాడతావా? వద్దు. ఎందుకు? గడప గడపకెళ్ళి పడుకున్న మహిళల్ని ఉద్యమానికి ఉసిగొల్పి నాకు ఉరిదాకా తెచ్చిందే ఆవిడ. సర్లే, టైం అయిపోతుంది, పద. కనకయ్య అయ్యా. బాబాయ్ నిజం చెప్పు బాబాయ్, నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీవు జీవితంలో ఎన్ని రోజులు ఆనందంగా ఉన్నావు? నిజం చెప్పు బాబాయ్. ఏ రోజు సంతోషంగా ఉన్నానని చెప్పాలయ్యా. ఎంతో మందిని ఉరి తీసిన నేను ప్రతిరోజు నా భార్య చేతిలో మానసికంగా ఉరి తీయబడుతున్నానయ్యా. లేదయ్యా, ఆ మహానుభావుడు నేను ఉరి తీయలేనయ్యా. కోటి కష్టాల్ని కడుపులో దాచుకున్నా గానీ మన ధర్మాన్ని నిర్వర్తించాలి కనుకయ్యా. మీరెందుకు ఏడుస్తున్నారయ్యా? ఇది కూడా వచ్చింది. అందరికీ అదే ప్రాబ్లం. నేను మగాని కాదా? నాకు భార్య లేదా? బాధలు లేవా? అమ్ముంటే అన్నీ ఉన్నట్టే, కానీ భార్య ఉంటే బాధలు ఉన్నట్టే కనుకయ్యా. మన సంతోషాలకి పునాది వేసి ఆయన సమాధిలోకి వెళ్ళిపోతున్నాడయ్యా. అలాంటి ఆనుముత్యానిగా మనం ఉరేసేది తప్పదు కనుకయ్యా. ఉరివేయడం ఘోరమైన, గుండె బరువైన మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి కనుకయ్యా. సూదిలో దారం ఏం కాదు, ముందు వాడికి మీరు ఉరేస్తారా లేకపోతే మా చీర కొంగులు ఊరేయమంటారా? మొగుళ్ళని చేతిలోకి తీసుకున్నాడు, చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి లేడీస్. అయితే ముందు మనకు ఊరేయండి. వాడికి ఉరి చేస్తే సంబరాలు జరుపుకోవడానికి అక్కడ మా మహిళలు ఒక మొత్తం ఎదురు చూస్తుంది. నాకు ఊరేయడానికి కారణం నీకు తెలియదట్రా, ఎప్పుడు మా మీద స్కిట్లు, మా మీద పంచులు, మా మీద డైలాగులు. నవ్వించడం తప్ప? నవ్వించడం తప్పు కాదురా, మమ్మల్ని నవ్వులు పాలు చేయడం తప్పు. అసలు ఈ డిస్కషన్ ఎందుకు, తొందరగా చంపేయండి.
నాకు ఊరి శిక్ష పడ్డమే కరెక్ట్. కనకయ్య అయ్యా నాకు ఊరే. నేను మాత్రం మిమ్మల్ని ఉరి తీయలేను బాబు, ఉరి తీయలేను. ఎందుకు నువ్వు వాడిని ఉరి తీస్తావా లేకుండా వాడితో పాటు నా చీర కొంగుతో నిన్ను కూడా ఉరేయమంటావా? ఆ ఉరితాడికే ప్రాణం ఉంటే ఆ ఉరితాడు కూడా విలువిలా ఏడ్చేదమ్మా. మూసుకొని ఉరై. కనకయ్య ఉరి వేయడం ఘోరమైన గుండెల్లో బరువైనా ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి. కానీ ఉరివేయి. కానీ ఎంతసేపు? అవును కనకయ్య. వెయిట్ చేయవయ్యా, చెప్పు నీ మనసులో బాగా చెప్పు. అంత అర్జెంట్ అవును కనకయ్య. అయ్యా అలాగేనయ్యా. ఆపండి. చంద్ర గారిని ఉరి తీయడానికి వీల్లేదు. చంద్ర గారిని ఉరి తీస్తే ఈ కిరోసిన్ నా మీద పోసుకొని నేను తగలబెట్టేసుకుంటా. చంద్ర గారిని ఉరి తీస్తే నేను ఈ బియ్యం తిని చచ్చిపోతా. బియ్యం తిని చావడం ఏంట్రా? మామూలు బియ్యం కాదు, ప్లాస్టిక్ బియ్యము. ప్లాస్టిక్ ఇలాంటి చెత్త జోకులు వీడి దగ్గర నేర్చుకుని మా మీద ప్రయోగిస్తారు కాబట్టి మా మహిళా లోకం మొత్తం వీని మీద పోరాటం మొదలు పెట్టి వీని ఊరి దాకా తీసుకొచ్చింది. ఎందుకు తీయాలి ఊరి అని అడుగుతున్నా. ఈ మొగాళ్ళందరూ బాత్రూమ్ లో కూర్చొని బోరున ఏడుస్తుంటే అందరినీ బయటకు తీసుకొచ్చిన మహానుభావుడే ఈయన. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఆరారేసుకుంటావేంటి మాట కంటే నువ్వు? ఒక త్యాగజీవికి పడే ఆర్ఆర్ అది. చూడు లేడీస్, చెరువు అన్నాక బురద ఉంటుంది, సంసారం అన్నాక బాధ ఉంటుంది. అదే చెప్పాను. చెప్పడం తప్పున్నారా? అల్లరిపేరులో రాజశేఖర్లో ఉన్న మా మొగులిని అంకుశంలో రాజశేఖర్ మార్చిందెవరు? నువ్వే కదా. అందుకే మా మహిళా లోకం మొత్తం నీ మీద పోరాటం మొదలు పెట్టిందిరా. అదే పోరాటం ఆల్ ఖైదా తీవ్రవాదుల మీద చేసి ఉంటే దేశానికి మేలు చేసే వాళ్ళు అయ్యేవారు కదా. ఒరేయ్, మా ఆడల పాలంటే నువ్వే ఆల్ ఖైదా తీవ్రవాదివిరా. నువ్వు ఎప్పుడైనా దేవుణ్ణి చూసావే? చూడలేదు. మేము చూసామే, ఈ కళ్ళతో ఈ మహానుభావుడి రూపంలో చూసామే. ఆపండి. అసలు ఆర్ఆర్కి వీడికి ఏమన్నా సంబంధం ఉందారా? వీడు పురుషోత్తముడేంట్రా? పురుషుల పుట్టిన పురుగు వీడు. చంద్ర ఇన్ని మాటలు పడుతున్నావేంటి చంద్ర? నాకే చచ్చిపోవాలి సార్ వీళ్ళు ఇంత మాటలు అంటుంటే. ఇన్ని రోజులు వాడి పక్కనుంది చాలు, మా పక్కకు రండి. రాకుంటే ఇంట్లో ఫుడ్ ఉండదు. ఎవడికి కావాలని తొక్కలో ఫుడ్, బెడ్ కూడా ఉండదు. ఎవడికి కావాలని బెడ్ కూడా అవసరం లేదే. ఫుడ్ లేకపోతే ఉండగలం గానీ బెడ్ లేకపోతే అట్టా. అంతేనా చంద్ర? నీ స్కిట్లను ఈ కళ్ళతో చూసిన ఈ కళ్ళు ఇక చూడవా? ఘోరాన్ని చూడలేనంటున్నాయి చంద్ర, చూడలేనంటున్నాయి. ఒరే మనం ఇంటికి వెళ్ళిపోదాం భద్రా. చంద్ర చంద్ర అరే దరిద్రులా, పోకముందే అమరయ్య అంటున్నారంటారా దరిద్రులారా? పోకముందే ఈ దరిద్రుల కోసమా నేను రాత్రంతా తిత్ర లేకుండా స్కిట్ రాస్తుంది. ఈ డాన్స్ గాల కోసమా నేను ఈ ఉరిసి తెచ్చుకుంది. దండాలయ్యా ఉండాలయ్యా అన్నారు కదరా దరిద్రులు, మీరే ఉండకుండా పోయారు కదరా చివరికి. ముందే చెప్పాం కదా చంద్ర. ఎస్ఐ గారు, నాగబాబు గారు ఏమో నా గ్రూప్ లో వచ్చారేమో చూడండి. ఎస్ఐ గారు రారాయన. లేదు, మన ఇద్దరి మధ్యలో కనెక్షన్ కట్ చేశారు ఈ దుర్మార్గులు. అది మీ మగాలు సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ మధ్య బతకడం కంటే నేను ఉరి శిక్షకు బలి అవడమే కరెక్ట్. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా నన్ను ఉరి శిక్ష వేసి. నాకంత ధైర్యం లేదయ్యా. ఒక్కసారి రేష్మి యాంకరింగ్ ని తెలుసుకోకన్నయ్యా. అయ్యో, ఆ ఘోరం కంటే ఈ ఘోరమే నయమయ్యా. లాగే ఆపండి. చంద్రాన్ని ఉరి తీయడానికి వీల్లేదు. ఎందుకో? ఉరి శిక్షను తాత్కాలికంగా రద్దు చేయాలంటూ పై కోర్టు వారిచ్చిన స్టే ఆర్డర్ ఇది. నా కోసం మీరు ఉరి శిక్ష రద్దు చేయడానికి స్టే తెచ్చారా? అవును. ఆడదంటే ఆడిపోసుకునేది కాదు, ఆదుకునేది కూడా. చూసావా నీ అనుకున్న నీ మగవాళ్ళంతా ఎలా వెళ్ళిపోయారో? నువ్వు కాదనుకున్న ఈ ఆడది నీకోసం వచ్చింది. అది ఆడదంటే. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? మగువా మగువా నీ నీలో ఈ మార్పు కోసమే చంద్ర నేను స్టే ఆర్డర్ తీసుకొచ్చింది. ఇలా మారు, ఇలా ఉండు. పదండే పోదాం. ఏంటి తొక్క మారేది? మీ మీద బొచ్చెడు స్కిట్లు చేయాలి నేను ఇంకా. కూసింది కోయిలమ్మ
లోపలికి వెళ్ళి పాయసం రెడీ చేయి. సరేనండి. హలో నానా, ఎక్కడ దాకా వచ్చావు? బస్ స్టాండ్ దాకా వచ్చావా? అయితే డైరెక్ట్ గా ఆటోలో ఇంటికి వచ్చి నానా. జాగ్రత్త నానా. ఓకే. శివకుమార్ గారు. ఏంటి కృష్ణారావు గారు? ఏమేవ్ పాయసం పట్రా. ఇదిగోండి పాయసం. పాయసం తీసుకోండి. ఏమిటి విశేషం? ఇవాళ మా పెళ్లి రోజు అండి. ఓ విష్ హ్యాపీ మ్యారేజ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పెళ్లి రోజు ఎప్పుడండి? ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చిన రోజు. నాకు స్వతంత్రం పోయిన రోజు, దీనికి అధికారం వచ్చిన రోజు. పదవే పద. ఒరే కుమార్, అమ్మా చెప్ప పెట్టకుండా వచ్చేసేవేంటే? చెప్పి రావడానికి నేనేమన్నా చుట్టానారా? అమ్మన్రా, చూడాలనిపించింది వచ్చేసాను. ఏమో కోడలి పిల్ల, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. నేను లేనుగా, బానే ఉంటావులే. బాగా చెప్పారు. రండి కాలు కడుకుందాం. అరే కృష్ణ, నానా వచ్చేసారా? వచ్చాన్రా. నానా ఇవాళ మాది పెళ్లి రోజు, మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న. పిల్ల పాపలతో చల్లగా ఉండండిరా. థ్యాంక్ యూ నాన్న. మీ అమ్మే బతికుంటే 10 కూరలు 10 స్వీట్లని ఇల్లంతా హడావిడి చేసేది. మామయ్య ఆ. ఇంట్లోకి రండి మామయ్య. పదమ్మా పద. కృష్ణ, దిండే దుప్పటి ఆ చాప తీసుకురా, బయట హాల్లో పడుకుంటా. బయట చలి పడుతుంది నాన్న. మీ నాన్న పులికే భయపడు, చలికేం భయపడతారా? ఒకవేళ చలి పుడితే లోపలికి వచ్చి నాన్న. చేస్తానులేరా. ఓకే నాన్న. పడుకోపోను. నేను బయటే పడుకుంటా లేరా చిన్నోడా. అమ్మా బయట చల్లి పడుతుందమ్మా, లోపల పడుకో. హాయిగా బయట పడుకుంటాలే, చల్లగా గాలిస్తుంది. పద. కొడుకు దగ్గర వచ్చినట్టున్నారు. అవునండి, ఈ ఎదవంటే నాకు ఏమో ప్రేమ అనుకోండి. ఈ వయసులో పిల్లల్ని ఇష్టపడకపోతే ఎవరిని ఇష్టపడతాంలేండి. మీ పేరేంటో? కాంచన. నా పేరు నందగోపాల్ అండి. ఆయన మీ కొడుకులా లేడండి, మీకు తమ్ముళ్ళ ఉన్నాడు. నాకు చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన సంవత్సరానికి వాడు పుట్టాడు. వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు. ఏమన్నారు? వాడు పుట్టిన సంవత్సరానికి ఆయన దుకాణం కట్టేశాడు అన్న. గంట కొట్టింది ఇక్కడ. అయ్యో ఎలా దగ్గరికి రావాలా అడగటానికి? బావిలో బకెట్ పడింది, తీస్తానే అని బావిలోకి దిగాడు. బకెట్ రాలేదు, ఆయన రాలేదు. నా ఐదతనం పోయింది, ఒంటరితనం మిగిలింది. ఒంటరితనం ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసులేండి. అంటే మీ ఆవిడ కూడా? మీ ఆయన బకెట్ తన్నేసినట్టు మా ఆవిడ బిందె తన్నేసింది. ఒంటరితనం అంటే ఎంత నరకమో కదండి. మామూలు నరకం కాదు కాంచన గారు. మా జీవితం పాడగాను, జీవితంలో రుచి లేదు, పసి లేదు. నానా ఏమైనా చలి పడుతుందా? లేదురా, పుడితే చెప్తాను, లోపలికి వెళ్ళి పడుకోపో. అలాగే నాన్న. వీడికి 25 సంవత్సరాలు వచ్చిందో లేదో నాన్న పెళ్లి చేయన్నాడు. నా 25 సంవత్సరాలు నా పెళ్ళం పోతే మా నాన్న పెళ్లి చేసుకొని ఒక మాట అడగలేదు దరిద్రుడు. అప్పటికి అర్థం చేసుకుంటాడని మా నాన్న కానీ పెళ్లి సినిమా వాడికి 4 సార్లు చూపించా. నందగోపాల్ గారు, మా అమ్మకు పెళ్లి అనే టైటిల్ తో సినిమా ఏమన్నా వచ్చిందంటారా? లేదా ఈ నా కొడుకు చూపిద్దామని. ఆయన వీళ్ళకి చూపించి ఏం లాభం లేండి. పెద్ద పెద్ద చదువులు చదువుతారు కానీ పెద్దవాళ్ళ మనసులో ఏముందో అర్థం చేసుకోరు దరిద్రులు. బయట చలిగా ఉందా? అబ్బా లేదురా, చలి పెడితే లోపలికి వస్తానని చెప్పాను కదా, నువ్వు పోయి పడుకోపో. సరే అమ్మా. కాంచన గారు, మీ కొడుకు వచ్చి అమ్మ నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. నా కొడుకు వచ్చేమో వచ్చి నాన్న నీకు చలిగా ఉందని అడుగుతున్నాడు. కానీ మన ఇద్దరం చలిలో ఎందుకు పడుకుంటున్నా దరిద్రులు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళిద్దరు. నానా చలి ఏమైనా పడుతుందా? పుట్టట్లేదురా, పడుకోపో. నేను పుడతానే చెప్తానంటున్నాడు కదా. సరే నాన్న. దరిద్రుడా. కాంచన గారు చెప్పండి నందగోపాల్ గారు. మీ ఆయన పోయిన తర్వాత మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఏం రాలేదా? ఎందుకు కాలేదండి? ఎందుకు కాలేదు? కొన్ని 100 సార్లు వచ్చింది. కానీ ఈ పాడు సమాజం సూటిపోటి మాటలతో గుండెల్లో గుండు సూదిలో గుచ్చుతుందని గుండెను గుండ్రాయి చేసుకొని బండ్రాయి మీద నీళ్లు చల్లుకుంటూ బతుకుతున్నా. అవునా? ఈ సమాజం గురించి ఆలోచించి ఇద్దరు జీవితాలు సంకనాకించుకున్నా. కాంచన గారు పడుకుంటున్నారా? ఏం చేస్తామండి, కాటికెళ్లే వయసులో దేవునికి మా పెళ్లి జరిగేలా చూడు అని కోరుకోవాల్సి వస్తుంది. మీది కాటికెళ్లే వయసు కాదండి, మరి కాటిక పెట్టుకునే వయసు అండి.
అంత మాట్లాడిన మాటలు చాలు గాని నిద్ర వస్తుంది, పడుకోండి నందగోపాల్ గారు. అర్జున గారు కాసేపు మాట్లాడొచ్చుగా. మీతో మాట్లాడాలని నాకు ఉంది నందగోపాల్ గారు. మన ఇద్దరం ఇలా మాట్లాడుకోవడం చూస్తే ఆ సమాజం వేరే ఏం నిందలేస్తుందో అని భయం అండి. జీవితం పాడగానే సమాజాన్ని భయపడి బతకాల్సి వస్తుంది. లాంఛన కళ. కోటలోని మునగాడా వేటకు వచ్చావా, వేటకు వచ్చావా, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో, జింక పిల్ల కోసమో ఇంక దేని కోసమో. కోటలోని చిన్నదానా వేటకు వచ్చానే, వేటకు వచ్చానే, జింక పిల్ల కన్నులున్నా చిన్నదాని కోసమే. వదండి వదండి నందగోపాల్ గారు, వదండి వదండి నందగోపాల్ గారు, వద్దు. ఇదంతా కళ, నిజం అనుకున్నా. జీవితం అంతా నాకు కళలు కనమే సరిపోయింది. దడుచుకుందా అంటే దానికల్లా నేను వెళ్ళట్టున్నా. కల్లో ఎలాగ వెళ్ళానుగా, ఏమో చలి పుడుతుంది, కొద్దిగా పక్కకి వెళ్దాం. అర్రే మా మామయ్య ఏంటి దీని పక్కన పడుకు ఏమండి? ఏమైంది? మీ నాన్న పక్కింటి ఆవిడ పక్కన పడుకున్నాడండి. ఏంటో నువ్వు మాట్లాడేది? కావాలంటే నేను చూపిస్తారండి. చూడు ఎలా పడుకున్నాడు. ఏమండి ఇందాక అక్కడే పడుకున్నాడండి మీ నాన్న. పద లోపల పద. ఈ అమ్మ మా కోటలో ఒకటి, నీ ఈ పక్క నుంచి చలి పెడితే ఆ పక్కకి వెళ్తే పక్క దేశానికి వెళ్ళినట్టు అరుస్తుంది. కొన్ని చూసినట్టు వదిలేయాలమ్మా. వాళ్ళెందుకు వదులుతారులేండి నందగోపాల్ గారు. కాంచన గారు మీకు నిద్రపోలేదా? నిద్ర పాడు నిద్ర. అటు ఇటు పొర్లేసరికే నా నిద్ర మొత్తం పోయింది. అప్పుడే తెల్లారిపోయింది. అయినా మన జీవితం కూడా ఈ దుప్పట్లాగా ఎప్పుడో మడతడిపోయింది లేండి నందగోపాల్ గారు. అంతలే కాంచన గారు, మళ్ళీ రాత్రి ఎప్పుడు అవుద్దు ఏమో. ఏంటమ్మా నన్ను అదోలా చూస్తున్నావు? నాకేదో కన్ఫ్యూజన్ గా ఉంది మామయ్య. చాలా రోజుల తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, మీకు దండం పెడతా. అర్థమైందా? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? కూరగాయలకు మామయ్య. కూరగాయలను తీసుకొస్తానులే గానీ ఈ దుప్పటి లోపల తీసుకెళ్ళు. సరే మామయ్య. కాంచన గారు, నన్ను చూడకు, లోపల పాలు పొంగింది, లోపల చూసుకోమ్మా పో. కాంచన గారు, ఏంటండి నందగోపాల్ గారు? కూరగాయలకు వెళ్తున్నాను, వస్తారా? ఒక్క నిమిషం అండి. ఒరే కుమారు, ఆ కూరగాయలకి వెళ్ళేసి వస్తాను, బుట్ట కాస్త అందుకో. నిన్నే కూరగాయలు వారానికి సరిపడా తెచ్చానమ్మా, ఇంకెందుకు? అబ్బా ఇంకొన్ని తెస్తాలేరా, ఇంకో వారం ఉంటాయి. ఏం చెడిపోతాయా, పుచ్చిపోతాయా? కాంచన గారు ఇట్రండి. పదండి నందగోపాల్ గారు. 4 గంటల తరువాత 4 గంటలు అయిపోయింది, కూరగాయలకి వెళ్ళిన అమ్మ ఇంకా రాలేదేంటి? కృష్ణారావు గారు, కృష్ణారావు గారు. ఏంటి శివకుమార్ గారు? కూరగాయలకి వెళ్ళిన మా అమ్మ ఇంకొంతవరకు రాలా. మీ అమ్మ రాకపోతే నన్ను అడుగుతారేంటండి? మా అమ్మని తీసుకెళ్ళింది మీ నాన్న కాబట్టి నేను అడుగుతున్నా. తీసుకెళ్ళింది మార్కెట్కే కదా, హనీమూన్ కాదు కదా. ఏం మాడుతున్నావు నువ్వు? వస్తే చెప్పండి. చెప్తానండి. ఇదే కృష్ణారావు హనీమూన్ గిన్నీమూన్ అని. 8 గంటల తరువాత 8 గంటలు అయిపోయింది, మా అమ్మ ఇంకా రాలేదు. ఏమైందండి? 8 గంటలు అయిపోయింది, మా అమ్మ రాలే ఇంకా. అబ్బా వస్తుందిలేండి, ఎందుకంత కంగారు? నోర్వై, పోయింది మీ అమ్మ కాదు మా అమ్మ. ఇగో కృష్ణారావు, కృష్ణారావు తలుపుది. ఏంటి శివకుమార్? మీ నాన్న మా అమ్మని తీసుకెళ్ళి 8 గంటలు అయింది, ఇంతవరకు రాలా. మా నాన్న కూడా వెళ్ళాడు, నేను టెన్షన్ పడ్డానా? ఎందుకయ్యా టెన్షన్ పడతావు? మీ నాన్న వెళ్తే నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఇక్కడ మా అమ్మ వెళ్ళింది కాబట్టి నాకు టెన్షన్. మధ్యలో నీగోలంటే ఏం లేదండి, మొన్న మీ నాన్న ఆవిడ పక్కన పడుకొని బాగా మాట్లాడడం కళ్ళారా చూసా. ఏంటి మీ మామయ్య మా అత్తయ్య ఇద్దరు కలిసి రాత్రంతా మాట్లాడుతూ కూర్చున్నారా? అంటే నాకు అర్థమైపోయింది, మీ మామయ్య మా అత్తయ్య లేచిపోయాడు. మా అత్త లేచిపోయింది, మా అత్త లేచిపోయింది, మా అత్త లేచిపోయింది. తింగరదాన ఏం మాట్లాడు నువ్వు? నలుగురు ఉన్నారంటే మొత్తం మరి పరువు పొద్దే. ఇగో కృష్ణారావు, కృష్ణారావు, మా అమ్మ కనుక రాలేదనుకో నీ మీద మీ నాన్న మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టి బొక్కలు వేసి మక్కిని కొట్టిస్తా. ఇక్కడ అమ్మా, అమ్మా నువ్వు లేచిపోలేదమ్మా. అత్తయ్య నువ్వు లేచిపోలేదా? మీ ఇద్దరు కలిసి లేచిపోయారేమో అనుకున్నాలే. కోడలి పిల్ల నువ్వేమనుకున్నావురా?
అందరూ క్లారిఫై చేసిన తర్వాత నేను క్లారిఫై అయ్యాను డాడీ. ఓహో చూసావా కాజన్ గారు, మనం 4 గంటలు కనబడకపోతే వీళ్ళందరూ కలిసి మన మీద ఎంత పెద్ద నిందలు మోపారో. వీలే కాదు, నాగబాబు గారు, రోజా గారు కూడా మనం పోయారనుకున్నారు. సరే, అందరు క్లారిటీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఉండి వెళ్ళాము. కాంచన గారు ఇంక వెళ్ళిపోదాం, పదండి. రండి కాంచన గారు. ఏంటయ్యా ఎట్ట వచ్చి అటు వెళ్ళిపోతున్నా నాకేం అర్థం కావట్లా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందయ్యా, రాత్రి వాళ్ళిద్దరూ చల్లో డిసైడ్ అయ్యారు, క్లారిటీ కోసం మన దగ్గరికి వచ్చారు. ఎందుకని వయసు ఎంత? 26. నాది 29. నువ్వు తమ్ముడు, నేను అన్న, ఇది ఫిక్స్. నేను ఫిక్స్ అవును. ఆల్ ఫిక్స్ అయిన తర్వాత నువ్వు నేను ఫిక్స్ అవ్వడం, మన ఇద్దరం బ్రదర్స్. అక్క That's all. వీళ్ళు ఫిక్స్ అయ్యా.